హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బయట వైరల్ ఫీవర్స్ అన్నీ ఉన్నాయి కదా. నాకు మోక్షజ్ఞకైతే ముందుగానే చెప్పాను కదా, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి వైరల్ ఫీవర్ అని. ఇప్పుడైతే మా హస్బెండ్కి కూడా ఫీవర్గా ఉంది. నేను మోక్షజ్ఞ అయితే కొంచెం పర్లేదన్నమాట. జలుబు దగ్గు మాత్రమే ఉంది. మా వారికి మాత్రం ఇప్పుడు ఫీవర్గా ఉంది. ముగ్గురికి వైరల్ ఫీవర్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చిందనమాట. దానివల్ల చాలా వరకు సఫర్ అయ్యాము. వీడియోస్ కూడా అందుకే కంటిన్యూస్గా పోస్ట్ చేయలేకపోయాను. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ అందరికంటే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అన్నిటికంటే ముందు ఏంటంటే, నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. దానికి చాలా హ్యాపీగా ఉంది. 100K సబ్స్క్రైబర్స్ వచ్చినంత హ్యాపీగా ఉంది ప్రస్తుతానికైతే. చాలా థ్యాంక్స్ అండి ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. నెక్స్ట్, ఇక్కడ జింజర్ టీ తాగుతున్నాను. నాకు అస్సలు కాఫీ టీ అలవాటే లేదండి. కానీ 3 రోజుల నుంచి లెమన్, జింజర్, తేనె ఇవన్నీ వేసుకొని తాగి అస్సలు తాగాలనిపించక ఇంకా మా హస్బెండ్ ఇలాగ టీలో వేసుకొని జింజర్ తాగుదామంటే తాగేశాను. అందుకే ఇష్టం లేకుండా తాగాను. మార్నింగ్ 6:30కే నేను లేచాను. లేచి ఇలాగ తాగేసి కూర్చుంటే మోక్షజ్ఞ లేచి వచ్చేసాడనమాట. ఇద్దరం ఒకేసారి లేస్తే మాత్రం అస్సలు నన్ను తన నిద్ర మొత్తం వదిలేంత వరకు దిగనివ్వడు. నేను ముందే లేచి వచ్చాను కాబట్టి ఇంక వచ్చి ఇలాగా ఒళ్ళో ఆడుతున్నాడు అనమాట. నిద్ర మొత్తిపోయేంత వరకు అలా ఉంటాడనమాట, డల్గా కానీ అలాగా. తర్వాత మళ్ళీ యాక్టివ్గా ఉండి ఆడతాడు. నేను ఇలా ఉన్నానని అనుకోవద్దు. దినాల్లో వేసుకున్నా అండి జడ కానీ అలాగా. మోక్షజ్ఞాన్ని చూసుకోవడం, తనకి కుక్ చేయాలి కదా హెల్తీగా అలాగా. అండ్ మళ్ళీ నాకు మధ్యలో ఫీవర్ రావడం అలా అంతా ఉండడం వల్ల నేను కూడా కొంచెం డల్గా ఉన్నాను. హెయిర్ వేసుకోవడం కానీ అలా ఏం కాలేదు. కాబట్టి నేను అలానే కనిపిస్తున్నాను. వీడియోస్ జస్ట్ మిస్ అవ్వద్దు అనే ఒక్క కాన్సెప్ట్ మీద ఇలా రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ 2 days మిస్ అయిపోయాను అని చెప్పి. సో అర్థం చేసుకోండి. ఇక్కడ నైట్ బాగా కొట్టుకున్నామన్నమాట. అందుకని వాళ్ళ డాడీ రాత్రిలా కొట్టు అనంటే ఇంకా అలా కొట్టాడు. ఇంకా సరే నిద్ర మొత్తం వదిలిపోయింది కదా అని బ్రష్ చేసుకొని టిఫిన్ పెట్టేసేద్దాం, మళ్ళీ టానిక్స్ వేయాలి కదా అని అనుకున్నాను. స్టార్ట్ చేసావు ఆల్రెడీ. హాయ్ అండి, మోక్షజ్ఞకి 5 days నుంచి ఫీవర్గా ఉంది. నిన్న ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నాడు అనమాట. అంటే ఈ రోజుకి 7 days అనమాట మోక్షజ్ఞ సిక్ అయ్యి. డైలీ అంత సిక్గా ఉంటే అస్సలు చూడలేక వీడియోస్ కూడా రికార్డ్ చేయలేకపోయాను యాక్చువల్గా. అయితే ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. సిక్ నుంచి రికవర్ అయ్యేది అనే చెప్పచ్చు యాక్చువల్గా. పిల్లలు అంత డల్గా ఉంటే మనం అస్సలు చూడలేము కదా. మా బాబు డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి. నిన్న కొంచెం యాక్టివ్గా ఆడుతున్నాడు అనమాట. సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ దాకా రికార్డ్ చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను కూడా సిక్ అయ్యి కొంచెం ఇప్పుడే రికవర్ అవుతున్నాను. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్కి ఫీవర్గా ఉంది. సో ఫస్ట్ మోక్షజ్ఞతో స్టార్ట్ అయ్యి తర్వాత నాకు, నా నుంచి మళ్ళీ మా హస్బెండ్కి, ఇలా ముగ్గురికి వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గుతున్నాయి అన్నమాట. అందుకని ఇప్పటిదాకా నాకు వీడియోస్ పెట్టడానికి కూడా కుదరలేదు. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈరోజు నేను రికవర్ అయ్యేటప్పుడు రొటీన్ ఎలా ఉంటుంది మా ఇంట్లో అని చెప్పి నేను చూపిస్తాను అనమాట. దట్టు మోక్షజ్ఞ ఒక్కడే కాదు కదా, ముగ్గురం బాగాలేదు, రికవర్ అవుతున్నాం కాబట్టి ముగ్గురు ఎలా ఉంటుంది అనేది చూడండి. చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. పద బ్రష్ చేసుకుందాం. పద బ్రష్ చేద్దామా? యా, ఇది చీకు పేస్ట్ అండి. ఇందులో స్ట్రాబెర్రీ ఫ్లేవర్, బనానా ఫ్లేవర్ అలా ఉంటాయి. నేను స్ట్రాబెర్రీ కొంచెం ఇష్టంగా తింటాడని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది మింగినా కూడా ఏం కాదనమాట పిల్లలు.
ఇది మీకు ఫస్ట్ క్రై, అమెజాన్ వీటిల్లో కూడా దొరుకుతుంది. కనిపిస్తుంది కదా, మీరు ఇది ట్రై చేయండి. పిల్లలకి మంచిగా, మన టూత్పేస్ట్ అసలు యూజ్ చేయం కదా, వాళ్ళకి వేరే టూత్పేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకిలా కాకుండా స్వాలో చేసేస్తూ ఉంటారు కదా, అలా స్వాలో చేసినా కూడా ఏం కాదనమాట. మా బాబుకి ఇప్పుడిప్పుడే స్వాలో చేయకుండా బ్రష్ చేసి ఉయ్యాలి అలా తెలుస్తుంది అనమాట. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే అచ్చం స్ట్రాబెర్రీ తింటున్నట్టుగానే ఉంటుంది. ఈఎన్ మాకు బాత్రూంలో అంత లైటింగ్ లేదు అండ్ కవర్ చేయడానికి అంత స్పేస్ లేదు, అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నా. యాక్చువల్గా అయితే నేను బాత్రూంలో షింక్ దగ్గర చేస్తా అనమాట. మళ్ళీ అవును షింక్ దగ్గర చేయకపోయేటప్పటికి ఉయ్యకుండా మింగేస్తున్నాడు ఈయన్. వెరీ గుడ్. పట్టుకో, పదెళ్దాం పద. ఇంకా అయిపోయింది కదా, తను కూడా లేచేశాడు కదా అని బెడ్ మీద పక్క సరిగ్గా వేద్దామని వస్తే ఇంకా నాతో పాటు వచ్చి ఇలానే తను కూడా వేయడానికి నాతో దులిపి అలా వేస్తున్నాడండి. సర్లే చూపిద్దామని చెప్పి. ఆ కింద రెడ్ కలర్లో ఉందేమో బెడ్ కవర్. మోక్షజ్ఞ పుట్టినప్పటి నుంచి మేము బెడ్ పైన అది వేస్తున్నాము. వాటర్ ప్రూఫ్ అనమాట. తను టాయిలెట్కి వెళ్ళినా ఏం చేసినా కానీ పడుకొని ఉన్నప్పుడు అసలు పరుపు పాడవకుండా ఉంటుందని తీసుకున్నాము. అసలు వాటర్ని పీల్చుకొని పరుపుకి అసలు అవ్వనివ్వదు, బాగుంటుందన్నమాట. వాటర్ పడినా కూడా వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ కిందకైతే వెళ్ళదు. ఇంకా నేను 1-2 టైమ్స్ పోయగానే దాన్ని వాష్ చేసేసి ఎండబెట్టేసి మళ్ళీ వేస్తూ ఉంటాను. ఇప్పుడంటే ఇంతకుముందు చిన్నప్పుడైతే ఎప్పుడు పడుకొనే ఉండేవాళ్ళు కదా, నేనైతే ఎప్పుడు డైపర్ వేసి అయితే ఉంచేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నేను మ్యాక్సిమం బయటకు వెళ్ళినప్పుడే వేస్తా అనమాట. ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు వేస్తున్నాను, బయటకు వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు. ఎందుకంటే అప్పుడే ఇంకా పడుకొని టాయిలెట్ వచ్చినాయని లేవడం తెలియదు కదా అని చెప్పి ఇంకా ఇలాగ బెడ్ వేసేసి అస్సలు ఓపిక లేకుండా ఉంది నాకు కూడా. కానీ మా వారికి కూడా ఫీవర్ అవడం వల్ల ఇంక నేనే వేస్తున్నా అనమాట. మామూలుగా కూడా నేను వేస్తాను కానీ ఓపిక లేనప్పుడు ఇంకా మా వారు వేస్తారనమాట. ఇంక ఇలా వేసేసి ఇలా బెడ్రూమ్లో మాకు బెడ్ వెనకాలే ఉంటుందన్నమాట విండో. దాని నుంచి ఇప్పుడు మార్నింగ్ 7:30, 7 అవుతుంది కాబట్టి అంత వెలుతురు రావట్లేదు. మామూలుగా అయితే రూమ్ అంతా అస్సలు లైట్ వేసుకోకుండా మంచి లైటింగ్ వస్తుంది. డే పెరిగే కొద్దీ సూర్యుడు పైకి వచ్చి అలా వస్తాడు కదా, సో ఎండ వచ్చిన తర్వాత రూమ్ అంతా బాగా వెలుతురుగా ఉంటుంది. సో డైలీ ఓపెన్ చేస్తాను, వెంటిలేషన్కి కూడా బాగుంటుందని చెప్పి. ఇంకా బ్రష్ కూడా చేసేసాం కదా, టిఫిన్ పెడదామని చెప్పి ABCDస్కి చూపిస్తూ పెట్టడానికి మొత్తం వెతికానండి, ఎక్కడా కనిపించలేదు అసలు. ఆ అట్ట ఒక్కటే ఉంది కానీ అందులో లెటర్స్ ఎక్కడ తననే అడిగితే అడగంగానే తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇలాగే దేవుడి మందిరం కింద పెట్టాడనమాట. అలా దాచిపెడుతూ ఉంటారు. మీ కిడ్స్ కూడా ఇలానే దాచుతూ ఉంటారా? మా బాబు అయితే ఎప్పుడు ఎక్కడ ఉంటాయో కూడా అస్సలు తెలియదు. కొన్ని అయితే ఐరన్ బట్టలు నేను ఒక టబ్లో వేస్తాను చేయించడానికి, ఒక్కొక్కసారి ఆ టబ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఏదైనా వార్డ్రోబ్లో పెడతాడు, ఒక్కొక్కసారి ఏమో తన టాయ్స్ సంచి ఒకటి ఉండిద్ది అందులో వేసేసుకుంటాడు. అలా ఏదైనా మనకు కావాల్సినవి అన్నీ ఇలా దాచేస్తూ ఉంటాడు, కిచెన్లోవి కూడా. ఇంకా మనకు కూడా జ్వరం వచ్చినప్పుడు నోరు అలా బాగోదు కదా, అందుకనే ఏమో అస్సలు తినట్లేదు అనమాట. జ్వరం వచ్చిన కాడ నుంచి. యాక్చువల్గా జ్వరం తెనాల్లో ఉన్నప్పుడే వచ్చింది. నేను ఫస్ట్ వర్షంలో తడిచినందుకు వచ్చింది అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది వైరల్ ఫీవర్ అని. 3 days అవ్వగానే ఎందుకైనా మంచిదని చెప్పి బ్లడ్ శాంపిల్ తీసి టెస్ట్ చేయించాము, ఏం ఫీవరో తెలుసుకుందామని చెప్పి.
కానీ తీసేటప్పుడు బాగా ఏడ్చాడండి. చూడలేక నేను కూడా ఏడ్చాను అనమాట. వాళ్ళు ఏడుస్తుంటే మనం అస్సలు చూడలేం కదా. ఏం కాదని తెలిసినా ఎందుకో మనం కూడా చూడలేము వాళ్ళకి ఏదైనా నొప్పి కలుగుతూ ఉంటే. కానీ తర్వాత అమ్మయ్య అనిపించింది చేయించడం మంచిదని. ఎందుకంటే 6 days ఉందండి ఫీవర్. చాలా భయం వేసి ఉండేది చేయించకుండా ఉండుంటే. వైరల్ ఫీవర్ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. 5 to 7 days ఉంటుందని చెప్పి. ఇంకా సరే ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పి డైలీ టానిక్స్ అవన్నీ వేసాను. ఫస్ట్లో అయితే టానిక్స్ అస్సలు వేయించుకునేవాడు కాదు. ఇప్పుడు కొంచెం బెటర్. కానీ ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు. డాక్టర్ని అడిగితే సెలైన్ కంటే మీరే బలవంతంగా అయినా పెట్టడమే మంచిది కదా అన్నారు. ఓఆర్ఎస్ కూడా ట్రై చేశాను. అస్సలు మా వాడు అన్నిటిలో బాగుంటాడు కానీ తిండి విషయంలో అని ఇంతకుముందు చెప్పాను కదా, మామూలుగానే తినడు కదా. ఇప్పుడు అస్సలు తింటలేదు. ఏం చేసినా స్క్రీన్ టైం ఇచ్చినా కూడా తినట్లేదు. ఎలాగోలా పెట్టాలి కదా అని చెప్పి దగ్గర ఇది 1.5 సేపు ట్రై చేస్తే తిన్నాడండి. అది కూడా హాఫ్ ఇడ్లీయే తిన్నాడు. కానీ ఎంతో కొంత పొట్టలోకి వెళ్తే ఫస్ట్ టానిక్స్ అయినా వేస్తే తగ్గుతుంది కదా అన్నట్లుగా పెట్టాను. ABCDs కూడా అన్నీ పెడుతున్నాడు. కొన్నేమో తనకి షేప్స్ అర్థం కాక నన్ను అడుగుతాడు. అడిగితే నేను చూపించి చెప్తా అనమాట ఇక్కడ పెట్టాలి అని చెప్పి. అలాగా ABCDs, A for యాపిల్ అలా అన్నీ చెప్తాడు. ఇంకా సర్లే అని చెప్పి దాంతో ఆడిస్తూ ఇడ్లీ పెట్టాను. నెయ్యి అలాంటివి వేస్తే నొప్పి వస్తుంది అని చెప్పి అలాగా నెయ్యి కానీ ఏం వేయలేదు. వాటర్లో కూడా నేను కాచి చల్లార్చిన వాటరే తాగుతున్నాము. యాక్చువల్గా మా వాటర్ ఫిల్టర్లో హాట్ వాటరే వస్తాయి. అవి పట్టి దానిలో తులసాకులు వేసి ఉంచాను. మా అమ్మ చెప్పింది దగ్గు అలా కూడా ఉంది కాబట్టి మంచిదని. అలా వేసి ఉంచి ఇంకా అవే తాగుతూ ఉన్నాము అన్నమాట డైలీ. మీకు చూపించడం మాత్రం మర్చిపోయాము. ఇంకా టిఫిన్ పెట్టేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. ఒక 10 minutes అయినా ఆగి వేయాలి కదా టానిక్. కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పటికి 10 minutes అలా అయ్యింది. ఇంకా టానిక్ వేద్దామని చెప్పి వస్తే నేను భయపడుతున్నాను. ఇంతకు ముందు అయితే అస్సలు వేపించుకునేది కాదు, చాలా బలవంతంగా వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం పర్లేదు. కానీ ఫస్ట్ భయపడతాడు తాగడానికి, నెట్టేస్తూ ఉంటాడు. మనం లేదు తాగండి అంటే ఇంకా ఇప్పుడు మెల్లగా ఓకే అన్నట్టుగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపించి తాగుతున్నాడు అనమాట. కానీ ఆ వెనకాల వాటితో ఆడతా తాగాలని చూడట్లేదని చెప్పి నేను అవి తీసేసి కూర్చోబెట్టి తాగుదామని అంటే ఇంకా తప్పదు మమ్మీ వదిలేలాగలేదు అని చెప్పి తాగుతున్నాడు అనమాట. అందరూ బలవంతంగా పడతారు కదా. నేను ఈ ఫీవర్కి ముందు దాకా ఎప్పుడైనా జలుబు చేసినా ఏం చేసినా కూడా నేను అంతే బలవంతంగా వేసేదాన్ని. అస్సలు తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ఫీవర్ అది కూడా ఫస్ట్ డే ఎందుకో అలానే వేశాను. ఆ తర్వాత అర్థం చేసుకున్నట్టున్నాడు. ఆ అమ్మ ఖచ్చితంగా వేసిద్ది నేను ఏడ్చినా అని చెప్పి ఇంకా అర్థం చేసుకొని వాడే తాగుతున్నాడు అనమాట. ఇలాగా కాకపోతే అవి చేదుగా ఉండవు కదా, తీయగానే ఉంటాయి కాబట్టి కొంచెం అదొక హెల్ప్ఫుల్ అనమాట. 3 టానిక్స్ వేయాలి జలుబుకి, దగ్గుకి అండ్ యాంటీబయాటిక్. అయితే 2 వేయగానే 3rd యాంటీబయాటిక్ ఒక్కసారికే లాస్ట్ టైం అయిపోద్ది అని అనుకుంటే అది నేను ఓపెన్ చేసేలోపు పాడేశాడు అనమాట. దానికి అరుస్తుంటే నవ్వుతున్నాడు. నేను కొట్టను అలా అని చెప్పి బాగా మా బాబుకి ధైర్యం ఎక్కువ. నేను ఏమన్నా పట్టించుకోడు అస్సలు, ఏదో అరుస్తానులే అన్నట్టుగా. ఇప్పుడు కూడా చూడండి అరుస్తుంటే అస్సలు లెక్క చేయకుండా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఇంకా టానిక్స్ వేసేసాక ఎండ్ వచ్చాక స్నానం చేపిద్దాంలే, అసలే 7 days అవుతుంది స్నానం చేసి అని చెప్పి నీళ్ళల్లో నానద్దు అలా అంటే ఎండ్ వచ్చాక చేపించమని చెప్పిందమ్మ. సర్లే అని చెప్పి నేను ఈలోపు నా పని అయిపోతుంది కదా అని చెప్పి
మామూలుగా అయితే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే నైట్ పడుకునేటప్పుడు అంట్లన్నీ తోమేసేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి స్టవ్ కూడా శుభ్రంగా తుడిచేసుకొని పడుకుంటాను. మార్నింగ్ రాగానే వాడుకోవడానికి అంట్లు కానీ వంట చేయాలన్నా కిచెన్ కానీ నీట్గా ఉంటుందని. కానీ ఎవరికైనా మనలో సిక్ అయితే కనుక ఏది ఎప్పుడు ఎలా చేస్తామో తెలియదు కదా, అలానే అనమాట. నాకు నైట్ పని ఏం అవ్వలేదు, సో అలానే పడుకుండిపోయాను. తెల్లారు లేచి ఇంకా అంట్లు అవి తోమేసి ఇలాగ కర్రీ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. మేమైతే ఇలాగ సిక్ ఉన్నా లేకపోతే తగ్గుతూ ఉన్నా కానీ ఏం తింటామంటే దొండకాయ, దోసకాయ, పొట్లకాయ, బీరకాయ ఇలాగ తేలిగ్గా అరిగే కర్రీస్ తింటామన్నమాట. మీలో ఎవరు ఎలా తింటారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దొండకాయ అంటే తెలిసిందే కదా, చాలా టైం పడుతుంది కట్ చేయడానికి. నాకు వెజిటేబుల్ ప్రెషర్ లేదు, అది ఒకసారి కొంటె విరిగిపోయింది. ఇంకా సర్లే అని చెప్పి చేత్తో చాలా టైం పడుతుంది కదా అని కట్ చేస్తున్నాను. మా బాబు కొంచెం ఫీవర్ తగ్గి యాక్టివ్ అయ్యాడు కదా, ఇంకో వచ్చేసాడు చూడండి. నాకు హెల్ప్ చేస్తాడనమాట, వెజిటేబుల్స్ని అలా తీసి ఇస్తూ వాటిని నేను కట్ చేస్తాను అనమాట. ఇలాగా తర్వాత ఈ కర్రీ అయిపోగానే ఎండ్ వచ్చేసింది. తనకి స్నానం చేపించేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోబెట్టేశాను బాబుని. అలాగా ఈ ఆఫ్టర్నూన్ దాకా గడిచిందండి. నాకు అంత హెల్త్ బాగోకపోవడం వల్ల ఎక్కువసేపు రికార్డ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేయగలుగుతానో లేదో అని హాఫ్ డే వరకే షూట్ చేశాను. ఈసారి ఎప్పుడైనా ఫుల్ డే వ్లాగ్ చేసి చూపిస్తాను. ఇప్పటిదాకా చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.